హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1280కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ అయితే చూసేద్దాం. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ అనమాట పీసీ బిల్డ్ వీడియోని అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే కంపెనీ నుంచి మనకు అప్రూవల్ రాలేదు. ఈ వీడియోకి మనకి స్పాన్సర్షిప్ చేసింది ఏఎండి అనమాట. వాళ్ళు మనకి కొన్ని పార్ట్స్ని అయితే పంపించారు. అంటే సిపియు, మదర్ బోర్డ్, అలాగే జీపీయూ, ర్యామ్ ఇవైతే వాళ్ళు పంపించారు. సో అందువల్ల ఆ వీడియో చేసి వాళ్ళకి అప్రూవల్కి అయితే పంపించాను. యాక్చువల్గా వాళ్ళు మార్నింగ్ వచ్చింది అనుకున్నాను. కాకపోతే వాళ్ళు మార్నింగ్ అప్రూవల్ ఇంకా అవ్వలేదు. ఇందాక వచ్చింది అప్రూవల్ వచ్చేసరికి. కాకపోతే మనం టెక్ న్యూస్ని కవర్ చేయాలి కాబట్టి మళ్ళీ దాని వ్యూస్ తగ్గిపోతే లేదా టెక్ న్యూస్ ఆపేయాల్సి వస్తుంది. అందువల్ల నేను దాన్ని రేపు మధ్యాహ్నం అయితే పోస్ట్ చేస్తాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ట్రాయ్ నుంచి నిన్న కూడా మనం టెక్ న్యూస్ ట్రాయ్ నుంచి అయితే స్టార్ట్ చేసాము. స్పామ్ కాల్స్ అలాగే ప్రమోషన్ కాల్స్ని అలాగే మెసేజెస్ని అరికట్టడం కోసం వీళ్ళు ఒక స్టెప్ అయితే తీసుకోబోతున్నారని చెప్పేసి నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో దానికి సంబంధించి వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే ఇకపై నుంచి కాలర్ ఐడిలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఫీచర్ని వచ్చేసరికి వీళ్ళు సిఎన్ఏపి అని చెప్పి పిలుస్తున్నారు. అంటే కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అంట. సో ఈ ఫీచర్ ఏం కొత్త ఏం కాదు. ఆల్రెడీ మనం కొన్ని కాలర్ ఐడి అప్లికేషన్లో చూస్తున్నాం. అంటే ట్రూ కాలర్లో తీసుకుంటే ట్రూ కాలర్లో మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు అది స్పామ్ కాలా లేకపోతే కాలర్ పర్సన్ నేమ్ కూడా అయితే వస్తూ ఉంటుంది కదా. సో అటువంటి ఫీచర్ని మనకి ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ సపోర్ట్ లేకుండా ఇకపై నుంచి ఫోన్ నెంబర్తో పాటు వాళ్ళ నేమ్ కూడా పడేలాగైతే తీసుకురాబోతున్నారు. దీనివల్ల బెనిఫిట్ ఏమిటి అంటే యాక్చువల్గా ఈ ట్రూ కాలర్ ఐడి కానీ లేకపోతే మిగిలిన కాలర్ ఐడి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇది క్రౌడ్ సోర్సెస్ నుంచి ఆ నేమ్స్ని వాటిని కలెక్ట్ చేసి వాటిని మనకైతే చూపిస్తూ ఉంటాయి. అంటే సపోజ్ నేను కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న నెంబర్స్కి నాకు తగ్గట్టుగా పేర్లు పెట్టుకుంటాను కదా. సో వాటిని ఏం చేస్తుందంటే ట్రూ కాలర్ కలెక్ట్ చేసి ఎవరైనా కాల్ చేసినప్పుడు వేరే వాళ్ళకి నా నెంబర్లో ఉన్న వాళ్ళు సో ఆ పేరు అయితే చూపిస్తూ ఉంటుంది. అయితే ట్రాయ్ తీసుకొచ్చే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎవరి పేరు ఏదైతే ఆ ఫోన్ నెంబర్ ఉంటుందో వాళ్ళ పేరు డైరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. దీని ద్వారా మనం స్పామ్ కాల్స్ని అయితే త్వరగా అరికట్టవచ్చు. అంటే కొంతైనా అరికట్టవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే భావిస్తున్నారు. సో చూద్దాం మరి ఈ ఫీచర్ ఏ రకంగా పనిచేస్తుందో. ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి ఈ డిసెంబర్ 27 తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు మధ్యలో తీసుకొస్తారని న్యూస్ ద్వారా అయితే తెలుస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్లో ఇప్పటి వరకు మనం ఏమైనా మెసేజ్ టైప్ చేసి పోస్ట్ చేయాలి అనుకుంటే అక్కడ వచ్చేసరికి మనకి 280 వరకే తీసుకుంటాయి అనమాట టెక్స్ట్ వచ్చేసరికి. దాన్ని ఇక పై నుంచి పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ ట్విట్టర్లో ఒక యూజరు ఎలాన్ మాస్క్ అయితే ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట, క్యారెక్టర్స్ పెంచమని చెప్పేసి. సో దానికి ఎలాన్ మాస్క్ అయితే ఇది ఆల్రెడీ టోడో జాబితాలో అయితే ఉంది అని చెప్పేసి తనైతే సమాధానం ఇచ్చాడు. అయితే రాబోయే రోజుల్లో క్యారెక్టర్స్ పెంచవచ్చు. అంటే 500 తీసుకెళ్తారో 1000కి తీసుకెళ్తారో అని తెలియదు కానీ టెక్స్ట్ లిమిట్ని అయితే పెంచబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టాటా నుంచి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. టాటా గ్రూప్ తైవాన్కి చెందిన విస్ట్రాన్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇండియాలో దాన్ని అయితే కొనాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 5,000 కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళు ఈ ప్లాంట్ని అయితే హస్తగతం చేసుకోవాలని అయితే చూస్తున్నారు. యాక్చువల్గా రీసెంట్గానే యాపిల్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవ్వకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో కూడా చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఇప్పటి వరకు మనకి అసెంబ్లీ జరుగుతున్నాయి. ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే ఫాక్స్కాన్, పెగాట్రాన్ అలాగే వెస్ట్రాన్ ఈ 3 ప్లాంట్లో మనకి ఐఫోన్స్ అయితే అసెంబుల్ జరుగుతున్నాయి. అందులో ఒక ప్లాంట్ ఏదైతే ఈ వెస్ట్రాన్ ఉందో దీన్ని అయితే టాటా గ్రూప్ కొనాలని చెప్పి అయితే భావిస్తుందంట. సో మంచి విషయం చెప్పొచ్చు. ఈ గ్రూప్ కనుక మన టాటా చేతిలోకి వచ్చేసిందంటే చాలా వరకు మొబైల్ ఫోన్స్ అన్ని మన ఇండియాలో తయారు చేయడానికి ఓన్లీ ఐఫోన్సే కాదు మిగిలిన బ్రాండ్లు కూడా మన ఇండియాలో తయారు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus Nord CE3 5G వేరియంట్ మొబైల్ రెండర్స్ అయితే లీక్ అయినాయి అనమాట. న్యూ డిజైన్ లో వీళ్ళు తీసుకురాబోతున్నది. రేస్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. కాకపోతే కెమెరా మోడ్యూల్ చూడడానికి 2 లాగే ఉంది. బాటమ్ సైడ్ ఉన్న మోడ్యూల్ మనకి 2 కెమెరాస్ అయితే దర్శనం ఇస్తున్నాయి. కెమెరా చుట్టూ మనకి ఎటువంటి ప్లాట్ఫామ్ అయితే ఏమీ లేదు. ఈ మొబైల్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. 12GB ర్యామ్ తోను 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అప్ టు అయితే రాబోతుంది. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ అయితే రాబోతుంది. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుందా. అందులో ఒకటి వచ్చేసరికి 108 మెగాపిక్సెల్, మిగిలిన 2 వచ్చేసరికి 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఈ మొబైల్ మనకి తెలిసి నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఫిబ్రవరిలో మనం లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ మనకి OnePlus Nord CE2 ఫిబ్రవరిలో అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అనేది ఓన్లీ iOS యూజర్స్ అనమాట, ఆండ్రాయిడ్ యూజర్స్ కాదు. వాళ్ళకైతే రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫీచర్ ఏం లేదు, మనం ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి కదా, ఇందులో మనకి ఫార్వర్డ్ మీడియాలో ఇకపై నుంచి మనం క్యాప్షన్ అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఏదైనా మీడియా ఫైల్ మనం ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలంటే అక్కడ మనం ఇమేజ్ కానీ వీడియో కానీ అవతల వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఆ తర్వాత కింద మనం టెక్స్ట్ని అయితే పంపించేవాళ్ళం. ఇకపై నుంచి
రెండు కలిపి ఒకేసారి అయితే పంపించవచ్చు అనమాట. ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు iOS యూజర్స్కి మాత్రం రోల్అవుట్ చేశారు. మరి ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా త్వరలో రోల్అవుట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 13. సో ఈ మొబైల్ వచ్చేసరికి iPhone 14 Pro Max కన్నా ఇంకా బెటర్ బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు Xiaomi CEO అయితే క్లెయిమ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా అయితే తను టీచ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ బ్యాటరీ లైఫ్ స్కోర్ లో కనుక చూస్తే 1.37 స్కోర్ అయితే Xiaomi చేసింది. iPhone 14 Pro Max 1.28 స్కోర్ చేసినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. కాకపోతే ఇందులో బ్యాటరీ కనుక చూసినట్టయితే Xiaomiలో 4500 mAh బ్యాటరీ ఉంది. అదే 14 Pro Maxలో చూస్తే 4323 mAh బ్యాటరీ అయితే ఉంది. అయితే ఆండ్రాయిడ్ వచ్చేసరికి బ్యాటరీని ఎక్కువ కన్సూమ్ చేస్తుంది అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఓఎస్ఏ బల్కీగా ఉంటుంది, ఆప్టిమైజేషన్కి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే యాపిల్కి అలా కాదు, వాళ్ళు ఇచ్చే బ్యాటరీ తక్కువ అయినప్పటికీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా అయితే అందిస్తుంటుంది. అయినప్పటికీ పెద్ద వ్యత్యాసం అయితే లేదు రెండిట్లోనూ బ్యాటరీలో, అంటే బ్యాటరీ కెపాసిటీలో అయితే పెద్ద వ్యత్యాసం లేదు. అయినప్పటికీ యాపిల్తోనే పోటీ పడినట్టుగా అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇక ఈ Xiaomi 13 సిరీస్ మొబైల్స్ని రేపు అంటే డిసెంబర్ 1వ తారీఖున అయితే Xiaomi లాంచ్ చేయాలి. కాకపోతే ఇది పోస్ట్పోన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారో చెప్పట్లేదు, కానీ పోస్ట్పోన్ చేస్తున్నాము, సో ఎప్పుడు మళ్ళీ మేము లాంచ్ చేస్తాం అనేది తెలియజేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళే కాదు, మనకి డిసెంబర్ 2వ తారీఖున IQOO 11 అలాగే IQOO Neo 7 SE ఈ రెండు మొబైల్స్ కూడా లాంచ్ అవ్వాలి డిసెంబర్ 2వ తారీఖున. సో వీళ్ళు కూడా పోస్ట్పోన్ చేసినట్టుగా అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారనమాట. సో రెండు పోస్టులు మనం పక్కన చేసి పెట్టి చూస్తే ఒకరిదొకరు కాపీ పేస్ట్ చేసుకున్నట్టుగా అయితే అర్థం అవుతుంది. కాకపోతే ఇది ఎందుకు పోస్ట్ పోన్ చేశారనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇద్దరు ఇవ్వలేదు. దీని ప్రకారం చూస్తే ఈ మొబైల్స్ లో మనకి Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. IQOO 11లో కానీ Xiaomi 13లో కానీ. సో మేబీ నేను అనుకోవడం ఈ ప్రాసెస్ సంబంధించి ఏమైనా ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయా, సో అందువల్లే పోస్ట్ పోన్ చేశారా అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా అయితే ఉంది. సో చూడాలి మరి ఏంటనేది, మరి ఎప్పుడు లాంచ్ చేస్తారనేది సో త్వరలో అయితే తెలుస్తుంది. ఒకవేళ కనుక డిసెంబర్ 1 అంటే రేపే కనుక Xiaomi 13 మొబైల్ లాంచ్ చేసి ఉంటే 13 సిరీస్ మొబైల్స్, సో ఇదే మొదటి మొబైల్ అయి ఉండేది అనమాట. Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ నుంచి, కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయి వీటి వినియోగంలో ఇండియా రాబోయే రోజుల్లో ఇంకా మరింత ముందుకు వెళ్ళబోతున్నట్టుగైతే వీళ్ళు చెప్తున్నారు. ఇయర్ టు ఇయర్ చూస్తే 171% గ్రోత్ అయితే చెందిందంట. గ్లోబల్ మార్కెట్లో కనుక చూస్తే 30% మన ఇండియా ఆక్యుపై చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక గ్లోబల్ మార్కెట్లో చూస్తే హై రేంజ్ స్మార్ట్ వాచెస్లో యాపిల్ అండ్ శాంసంగ్ ఈ రెండు అయితే ముందంజలో ఉన్నాయి. అదే బేసిక్ స్మార్ట్ వాచెస్లో కనుక చూస్తే నాయిస్ అండ్ ఫైర్ బోల్ట్ ఈ రెండు అయితే ముందంజలో ఉన్నాయి. ఇంతకుముందు బోట్ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్లేస్లో నాయిస్ అండ్ ఫైర్ బోల్ట్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫైర్ బోల్ట్ అయితే చాలా స్పీడ్గా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. వీళ్ళు మంచి డిజైన్లో తీసుకురావడం అలాగే మంచి ప్రైజుల్లో తీసుకురావడమే కారణం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీడియాటెక్ నుంచి, మీడియాటెక్ అనగానే మనకి వాళ్ళ ప్రాసెసర్లే గుర్తు వస్తుంటాయి. కాకపోతే వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఒక స్మార్ట్ ఫోన్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. మనకి 2023 మార్చి నెలలో వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారట. ఈ స్మార్ట్ ఫోన్లోని ప్రత్యేకత ఏంటంటే వరల్డ్లో ఫస్ట్ టైం ఇందులో 2-way శాటిలైట్ మెసేజింగ్ టెక్నాలజీని అయితే తీసుకురాబోతున్నారు. సో ఇంతకుముందు మనకి iPhone 14 Pro అండ్ 14 Pro Maxలో మనం ఈ టెక్నాలజీని అయితే చూసాం. కాకపోతే ఇది 2-way కాదు, మనం ఇక్కడ నుంచి ఏమైనా సోర్స్ మెసేజ్ని అయితే పంపించుకోవచ్చు అనమాట. బట్ ఒకసారికి ఇది 2-way అంటున్నారు, అంటే మనం మెసేజ్ని పంపించుకోవచ్చు అలాగే రిసీవ్ కూడా చేసుకోవచ్చు త్రూ శాటిలైట్ ద్వారా. ఇటువంటి ఫీచర్తో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ 3rd monthలో అయితే ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారంట. మ్యానుఫ్యాక్చరింగ్ మరి ఎవరికి ఇస్తున్నారు అనేది చూడాలి, లేకపోతే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తోనే తీసుకొస్తున్నారా అనేది. ఇంకా ఫైనల్లో చూస్తే మళ్ళీ మనకి OnePlus నుంచి, OnePlus డిసెంబర్ 12వ తారీఖున మన ఇండియాలో 2 మానిటర్స్ని అయితే లాంచ్ చేయబోతున్నది. సో వీళ్ళు టీచ్ చేసిన దాని ప్రకారం చూస్తే గేమింగ్ మానిటర్స్ అని చెప్పి అయితే అర్థం అవుతుంది అనమాట. X27E24 అనే పేరు మీద 2 మానిటర్లు తీసుకొస్తుంది. అంటే 27 ఇంచెస్ 24 ఇంచెస్ సైజెస్లో అయితే ఈ 2 సైజుల్లో ఈ మానిటర్లు అయితే రాబోతున్నాయి. మరి ప్రైస్ ఎంత పెడతారు ఏమిటి అనేది చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. రేపు మన ఛానల్లో వచ్చేసరికి పీసీ బిల్డ్ వీడియో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ వీడియో కూడా చూడడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.